దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రైజ్ లార్డ్. ఇదే మాట ఆయన ప్రమాణం చేశాడు, మాట తప్పనివాడు అనే ఆ మాట 132 కీర్తనలో మనం చూస్తాం, 12వ వచనంలో, 146 కీర్తనలో కూడా చూస్తాం, 6వ వచనంలో. బైబిల్లో అనేక చోట్ల ఈ మాట రాయబడడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాట ఇస్తే ఆయన మాట తప్పిపోయేవాడు కాదు. నిత్య జీవితంలో చాలామంది మనకి ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు, ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ వాటిని నిలబెట్టుకునే సమయానికి వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతారు. కుటుంబాల్లో ఎంతోమంది స్త్రీలు బాధపడే విషయం ఇదే. నా భర్త అన్న మాట మీద నిలబడ్డండి, ఆ మాట తప్పేస్తున్నాడు. నా భార్య అన్న మాట మీద నిలబట్టలేదండి, తప్పేస్తుందని కొంతమంది బాధపడేవాళ్ళు ఉంటారు. పిల్లలు అన్న మాట మీద నిలబట్టలేదు అని బాధపడేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే గమనించిన ప్రియులారా, మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారేమో, ఎందుకంటే మానవ మాతృలు అంతకన్నా చేసేది పెద్ద ఏం కనబడదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవుడు నరమాత్రుడు కాదు కదా. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన స్వయంభవుడు, సర్వాధికారైన దేవుడు, సర్వోన్నతుని దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు.